ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ అదేవిధంగా ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. ఆ క్వాడ్రిలేటర్ కూడా అది 4 భుజాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇదొక క్వాడ్రిలేటర్ కంటే ఇది కాదు, 1 2 3 4 5 అంటే ఇదొక పెంటాగాన్. అలా ఈ డయాగ్రామ్ మొత్తాన్ని మెర్జ్ చేస్తూ ఏ డయాగ్రామ్ తయారు చేయొచ్చు అని అంటున్నాడు వాడు. ఓకే, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఏమైనా ఇక్కడ స్క్వేర్ ఉంది కానీ ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ట్రయాంగిల్ త్రిభుజం డయాగ్రామే లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి, సెకండ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది. తర్వాత మళ్ళీ ఈ షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఉందా అంటే ఓకే డయాగ్రామ్, అది కూడా డయాగ్రామ్ ఇక్కడ షేప్ ఉంది. కాకపోతే ఈ డయాగ్రామ్ ఉందా అంటే ఇక్కడ డయాగ్రామ్ లేదు. ఇది ఒక ట్రెపీజియం డయాగ్రామ్, అంటే ఈ డయాగ్రామ్ మిస్ అయింది. ఈ డయాగ్రామ్ ఇక్కడ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అయింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ట్రయాంగిల్. ఓకే, త్రిభుజం ఉందా అంటే ఓకే త్రిభుజం ఉంది. ఓకే, ఇక ఒక త్రిభుజం ఉంది. తర్వాత రిమైనింగ్ 2 డయాగ్రామ్ కూడా దాంట్లో ఉన్నాయా? రిమైనింగ్ 2 డయాగ్రామ్స్ ఎక్కడైనా ఈ డయాగ్రామ్ ఉందా అంటే ఈ డయాగ్రామ్ అసలు లేదు, ఆ డయాగ్రామే లేదు ఇక్కడ. కాబట్టి ఈ డయాగ్రామ్ ఒకవేళ ఉంది అనుకుంటే మన ఇటువైపు ఈ డయాగ్రామ్ అయినా ఉండాలి. ఈ డయాగ్రామ్ అసలు ఎక్కడైనా ఉందా అంటే ఈ డయాగ్రామ్ ఓకే ఎక్కడా లేదు. ఈ డయాగ్రామ్లో క్వశ్చన్ డయాగ్రామ్ ఎక్కడ ఉందంటే లేదు. కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనకు ఏ ఆన్సర్లో ఆప్షన్ దాగి ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ ఉంది. ఆ 3 డయాగ్రామ్ ఎక్కడెక్కడ డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్. ఓకే, ట్రయాంగిల్ గీసేసాం. తర్వాత ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? ఇటువైపు డయాగ్రామ్ ఇది ఉంది. ఓకే, తర్వాత మరి ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉందంటే ఇది ఈ డయాగ్రామ్. ఓకే, ఈ విధంగా డయాగ్రామ్ మొత్తం అంతా ఈ 3 డయాగ్రామ్ కలిపి ఒక ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్ని ఎక్కడ తయారు చేయొచ్చు అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఈ 3 డయాగ్రామ్ కలిపి ఒక కొత్త డయాగ్రామ్ క్రియేట్ చేయొచ్చు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.